రామ్మా, ఇదేనమ్మా బెడ్రూమ్. మా పిల్లల కోసం ఆయన ఇలా తయారు చేయించారు. నీ పని అయ్యేంత వరకు సంతోషంగా ఉండొచ్చమ్మా. నువ్వు ఫ్రెష్ అయ్యి కిందికి రమ్మా, టిఫిన్ చేద్దు గాని. సరే ఆంటీ. ఆ విశ్వనాథ శాస్త్రి గారు చాలా మంచివారమ్మా. ఆ అమ్మాయి ఆ అబ్బాయితో లేచిపోయిన దగ్గర నుంచి జనాల ఊసే లేకుండా ఎక్కడో దూరంగా ఉంటున్నాడు. అసలు ఆ అమ్మాయి అలా చేసిందంటే మేము కూడా నమ్మలేకపోతున్నాం. పాపం శాస్త్రి గారు అప్పటి నుంచి గుడికి కూడా రావట్లేదమ్మా. अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यस्मरेत् पुंडरीकाक्षं स बाह्यन्तरः शुचिः पुंडरीकाक्ष पुंडरीकाक्ष पुंडरीकाक्ष। अब्बा अय्यो भवानी भवानी అయ్యో రామచంద్ర, ఎలా పడిపోయారండి? అంటే ఎలా పడ్డానో మళ్ళీ పడి చూపించబడ్డావేంటి నీ దుంప తెగ? ముందు లేపవే. లేవలేకపోతున్నానే. ఏమైంది ఆంటీ? అయ్యో శాస్త్రి గారు, కొంచెం మెల్లగా. లేవలేకపోతున్నారు ఆంటీ. లేవండి, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఏమండి 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 ఏమండి, ఎవరైనా ఉన్నారేమో పిలుస్తానండి. ఏమండి కొంచెం వచ్చుకోండి, లేవండి. ఏమండి శాస్త్రి గారు పడిపోయారు, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ప్లీజ్ ఎవరైనా వచ్చి హెల్ప్ చేయరా? మేము ఆయన ముట్టుకుంటే అపవిత్రం అయిపోతారమ్మా, మా వల్ల కాదు. అది కాదండి. అయ్యో రామచంద్ర, ఎవరు రావట్లేదు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. తొందరగా పిలుచుకురమ్మా. డాక్టర్ గారు పర్వాలేదు కదండి? ప్రమాదం ఏం లేదు కదా? ప్రమాదం ఏం లేదమ్మా. శాస్త్రి గారికి నడ్డి విరిగింది. 4 రోజులు బెడ్ మీద ఉండాలి. మందులు రాసిస్తాను, జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఎవరో ఒకళ్ళు ఆయన దగ్గరే ఉండి 4 రోజులు చూసుకోండి అమ్మా, జాగ్రత్తగా. సరే సార్. ఓకే అమ్మా, వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. మంచిదమ్మా. అబ్బా అయ్యో. నేను చేస్తానంటే నాకు ఇవ్వండి. నీకెందుకమ్మా శ్రమ? పర్వాలేదు, మీరు వెళ్ళండి. కొంచెం ఓర్చుకోండి శాస్త్రి గారు. భోంచేద్దురు గాని, లేవండి. నువ్వెందుకు తెచ్చావమ్మా? నువ్వు చాలా సేవలు చేస్తున్నావమ్మా. నేను సాక్షాత్తు ఆ అమ్మవారే పంపించినట్టుగా ఉంది. శ్రీకృష్ణ చైతన్య ప్రభ నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. దీని అర్థం ఏంటండి? శ్రీకృష్ణ చైతన్యునికి, నిత్యానంద ప్రభుకి, శ్రీ అద్వైతాచార్యులకి, గదాధరునికి, శ్రీనివాసునికి, భక్తి మార్గంలో ఉన్నట్టు ఇతరులందరికీ నా వందనములు తెలుపుతున్నాను అని అర్థమమ్మా. అవునా ఆంటీ, మీది చాలా పెద్ద ఫ్యామిలీ కదా. ఇంట్లో మీ పిల్లల ఫోటోలు ఒక్కటి కూడా కనిపించట్లేదేంటి? వాళ్ళు మమ్మల్ని వదిలేసిపోయి చాలా రోజులైందమ్మా. ఒక ఫోన్ కొనిచ్చారు, అదేంటో మేం చేస్తే కలవదు, వాళ్ళ ఫోన్ చేయరు. ఈ ముసలి ప్రాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని కూడా ఉండదమ్మా. వాళ్ళ ఫోటోలు చూస్తే
వాళ్ళ మీద ప్రేమ చచ్చిపోయి ఎక్కడ అసహ్యం కలుగుతుందోనని వాళ్ళ ఫోటోలన్నీ మూటగట్టి అటక మీద పడేశానమ్మా. మరి మీకు వాళ్ళని చూడాలనిపించట్లేదా? అనిపిస్తుందమ్మా, కానీ వాళ్ళకి మమ్మల్ని చూడాలనిపించట్లేదు అని గుర్తొచ్చినప్పుడల్లా మాకు చూడాలనిపించట్లేదమ్మా. ఒరే అమర్, వెళ్ళొద్దురా. ఊళ్ళో వాళ్ళ మాటలు మీరు కూడా నమ్ముతారేంట్రా? అసలు కన్యక ఏమైందో తెలుసుకుందాంరా. అరే సందీప్, సందీప్ ఆగరా, నువ్వు కూడా వెళ్ళిపోతావేంట్రా? అసలు కన్యక ఎక్కడుందో నువ్వైనా వెతికి తీసుకురారా. అరే సందీప్, అరే అమర్, ఆగండ్రా, నా మాట వినండ్రా. ఆర్తత్రాణపరాయణాయ భవతే నారాయణాయాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీసాయ చేసాయ చ. ఏమండి, కూర ఏం చేయమంటారు? ఆ అమ్మాయి కూడా ఉందిగా, ఆ అమ్మాయిని కూడా అడిగి ఆ అమ్మాయికి ఏ కూర ఇష్టమైతే అది చెయ్యి. అలాగే అండి. అవును, ఆ అమ్మాయి పేరేంటి? శ్రావ్య అండి. ఆంటీ, టిఫిన్ చాలా బాగుంది. నీకేం కూర ఇష్టం అమ్మాయి? ఏం చేయమంటావు? నాకు ఆలూ ఫ్రై అంటే ఇష్టం అండి. అలాగే. ఆంటీ, చెప్పమ్మా. కన్యక అంటే ఎవరు? ఆంటీ, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు కన్యకనా? దాని ఫోటో ఎందుకు తెచ్చావమ్మా? అది చేయబట్టే నా కొడుకులు నాకు దూరం అయ్యారు, ఈ ఇల్లు ఇలా బోసిపోయింది. ముదనష్టపతి ఎక్కడుందో గాని మమ్మల్ని మాత్రం క్షోభ పెడుతుంది. ఆంటీ, హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రావ్య, చెప్పు. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్. ఏనా ఇన్ఫర్మేషన్? సార్, మీరు చెప్పినట్టుగానే శాస్త్రి గారి ఇంట్లో చేరాను. సీక్రెట్ గా కన్యకకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ సంపాదించాను. ఆ ఇంట్లో నాకు ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్ లో తను మోహన్ అనే కుర్రాడితో లేచిపోతున్నానని రాసుంది. ఆ లెటర్ గురించి, కన్యక గురించి అడిగితే వాళ్ళు ఏ సమాధానం చెప్పలేదు. ఊళ్ళో వాళ్ళని కూడా ఆ అమ్మాయి గురించి అడిగితే ఆ అమ్మాయి చాలా మంచిదని, వాళ్ళింట్లో పనిచేసేవాడి కొడుకుతో లేచిపోయిందంటే మేము నమ్మలేకపోతున్నామని జనాలంటున్నారు. కానీ ఒకసారి నేను టెంపుల్లో ఫోటోలు తీస్తుంటే ఒక వ్యక్తిని చూశాను. కన్యక, 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 కన్యక. వద్దు, నన్నేం చేయొద్దు. ఇక్కడ ఉండకూడదు. ఆడపిల్లని బలి తీసుకుంటుంది. ఇక్కడ అమ్మవారికి ఆడపిల్లని బలిస్తారు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఇక్కడ నాకు దొరికిన సమాచారం ప్రకారం కన్యక మోహన్ అనే తన కాలేజ్ మేట్ ని లవ్ చేసింది. ఇక్కడ ఊళ్ళో వాళ్ళందరూ కూడా తనతో లేచిపోయిందని అంటున్నారు. కానీ ఇక్కడ ఒక అతను కన్యక అనే పేరు పచ్చబొట్టు వేసుకుని పిచ్చివాళ్లా తిరుగుతున్నాడు సార్. ఒకవేళ కన్యకను ప్రేమించిన మోహన్ తనే అయితే ఇక్కడ పిచ్చివాళ్లా ఎందుకు తిరుగుతున్నాడు సార్? నా అనుమానం ఏంటంటే శాస్త్రి గారింట్లో మోహన్ వాళ్ళ నాన్న పనిచేసేవాడు సార్. ఒక పనివాడి కొడుకుని ప్రేమించడం తట్టుకోలేక వీళ్లే పరువు కోసం. ఇంతకీ నువ్వు అనేదేంటి? ఈ మతాలు, ఆచారాల పట్టింపుల వల్ల శాస్త్రి గారో లేకపోతే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరో ఆ అమ్మాయిని చంపేసి ఉంటారని నాకు అనుమానంగా ఉంది సార్. ఫుల్ ఇన్ఫర్మేషన్ సేకరించి ఫైల్ అడిచ్చాయి. లోకల్లో ఏదైనా హెల్ప్ కావాలంటే చంద్రాకి కాల్ చేయి. ఓకే సార్, నేను చూసుకుంటాను.